నా భర్తకి మళ్ళీ నేను ఎలా దగ్గర కావాలో నాకు బాగా తెలుసు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను. అది చూద్దాం. ఏంటి మాధవమ్మ, బెదిరిస్తున్నావా? మొన్నంటే మీరు మా ఇంటికొచ్చినప్పుడు నా కూతురు అడ్డుపడి ఆపింది కాబట్టి ఆగాను. భార్యాభర్తల్ని విడదీసి నా కూతురు జీవితాన్ని అన్యాయం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? ఎంత దూరమైనా వెళ్తాం. నా కూతురికి న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం. అంతదాకా వచ్చిందా విషయం? సరే, ట్రై చేయండి. ఏం చేస్తారో నేను కూడా చూస్తానుగా. అమ్మా, ఎందుకమ్మా ఈ గొడవలు? పంతులు గారు ఇక్కడే ఉన్నారు కదా. అసలు భార్యను దూరం పెడితే భర్తకు ప్రమాదం ఉండదని ఎక్కడ రాసుందో, లేదంటే ఆయనకి ఎవరు చెప్పారో అడుగుదాం. దానికి ఆధారాలు చూపించమందాం. పంతులు గారు చెప్పింది నిజమే అయితే అప్పుడు దాన్ని బట్టే మాట్లాడదాం. ఇది కరెక్టే దొరబాబు. మీరు చెప్పినట్టు చేద్దాం. మీరే అడగండి. పంతులు గారు, చెప్పండి పంతులు గారు. పొరపాటున బ్రహ్మముడి విప్పాల్సి వస్తే దానికి పరిహారం భర్తే భార్య మెడలో తాళి విప్పాలని ఎక్కడ రాశారు? మీరు తప్పుగా అనుకోకండి. ఇలాంటి ఆచారం నేను ఎక్కడా వినలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. చూడు బాబు,